దేవునికి మహిమ కలుగును గాక. మరి అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున, ఈ ఉదయ కాలమున, ఆదివారం దినమున, పరిశుద్ధ దినమున మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, 84వ కీర్తన 2వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నది. చూడండి, ఆదివారం దినమున చూడండి, ఈరోజు అనేక మంది పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగానికి వెళ్ళిపోతారు. సెలవు దినము ఆదివారం అందరికీ. అటువంటి దినమును, పరిశుద్ధ దినమును దేవుని యొక్క మందిరంలో గడపవలసిన, దేవునికి స్తుతించవలసినటువంటి దినమును చాలామంది ఇంట్లోనే కూర్చొని సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, అలాగే త్రాగుతూ వ్యర్థపరుస్తుంటారు. చాలామంది స్నేహితులతో వ్యర్థపరుస్తుంటారు. వాళ్ళు అనేక మంది ఆ రోజే పనులు పెట్టుకుంటారు, ఆ రోజే వాళ్ళు ప్రయాణం చేస్తారు. అది మంచిది కాదు మీ జీవితంలో. చూడండి, భక్తులు ఏం చెప్తున్నారంటే, యెహోవా మందిర ఆవరణమును చూడాలని వాళ్ళకి ఉన్న ఆశ. చూడండి, మందిర ఆవరణను చూడడానికి వాళ్ళకి అంత ఆశ ఉంది. ఎందుకంటే నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటున్నాను. నీ ప్రాణము ఈ లోక విషయంలో నువ్వు పరుగులు తీస్తున్నావేమో. ఈ లోక విషయంలో నువ్వు పరుగులు తీస్తే నువ్వు దేవుని రాజ్యంలో చేరలేవు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు, నువ్వు దీవెనకరంగా ఉండలేవు. ఒకవేళ నీకు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి, ఉద్యోగాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డగా నువ్వు జీవించలేవు, దేవుని చెప్పినట్టుగా నువ్వు బ్రతకలేవు. కాబట్టి జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేసి. ఎంత చూడండి, ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళి ఆయన స్తుతించినప్పుడు బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. ఆరోగ్యస్తాడు దేవుడు. ఆ పరిశుద్ధ దినమున దేవుడు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆ దినమును విశ్రమించి, అది నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలని దేవుడు నిశ్చయించిన దినాన్ని నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు నీ మార్గంలో వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఆదుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధికి రావాల్సిన దినాన్ని అది నువ్వు వ్యర్థంగా నువ్వు గడిపితే అది ఆశీర్వాదమా? చాలామంది దేవుని బిడ్డలు కూడా ఇంట్లోనే కూర్చొని, టీవీలోనే కూర్చొని, యూట్యూబ్లో చూసుకుంటూ, టీవీని, సెల్లుని వాళ్ళు చూసుకుంటూ కాలాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. అది మంచిది కాదు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలతో నీవు దేవుని యొక్క ఆవరణలతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టు. నీ ఎంత బలహీనుడు అయినా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ శరీరము బాగుపడుతుంది, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ దినము నా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నీ బలహీనతలను తొలగిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి ఎంత కేకలు వేస్తుంది అది హృదయం అని శరీరం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినము, ఆదివారం విశ్రాంతి దినము. 6 రోజులు కష్టపడు, 7వ దినంగా విశ్రాంతి దినంగా ప్రకటించారు. గవర్నమెంట్ కూడా ఆదివారం సెలవిచ్చింది. ఈ దినాన్ని నువ్వు ఇంటిలో కూర్చొని అదో 6 రోజులు కష్టపడంగా రెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నావేమో. 6 రోజులు కష్టపడిన నీవు సజీవంగా పెట్టిన దేవుణ్ణి 6 రోజులుగా నువ్వు కష్టపడుతున్నా నీవు జీవంతో ఉన్నావంటే, జీవము కలిగిన దేవుని నువ్వు స్తుతించాలి కదా, జీవం కలిగిన దేవుని నువ్వు ఆరాధించాలి కదా, జీవం కలిగిన దేవుని వెతకాలి కదా, జీవం కలిగిన దేవుని నువ్వు ఆయన సన్నిధికి వచ్చే ఆశ నీ హృదయంలో పుట్టాలి కదా, నీ మనసులో పుట్టాలి కదా. బలహీనుడివే అయితే, నీ శరీరానికి బలహీనమే కానీ నీ ఆత్మకు బలహీనం లేదు. కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆశీర్వాదమును, ఆయన ఆ మహిమను నువ్వు పొందుకుంటే నీవు ఆరోగ్యకరంగా ఉంటావు. సమస్యలనే నీవు, కృంగిపోయిన నీవు, అనారోగ్యతున్న నీవు ఆయన ఆవరణంలో నువ్వు త్రొక్కాలి. త్రొక్కును ఒక్కడే నీకున్న బలహీనతలను దేవుడు తొలగిస్తాడు, ఆరోగ్యం దయచేస్తాడు. ఈ ఆదివారం దినం అందరూ రావాలని, కుటుంబంగా రావాలని. కొంతమంది కుటుంబంలో బిడ్డలు వస్తే, భార్య వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కాబట్టి అలాగొకదు యెహోషువ చెప్పాడు చక్కటి మాట, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్నా. కుటుంబంగా రండి, జీవన పొందండి, ఆశీర్వాదం పొందాలని. ఈ ఆదివారం అంతా కృపాక్షేమంతో ఉండాలని, ఈ పరిశుద్ధ ఆయన ఆవరణను త్రొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించాలని నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాగణుడమైన మా తండ్రి, నీకు స్తోత్రాలైనా ఈ పరిశుద్ధ దినమైన, పవిత్రమైన దినమైన ఆయన నీ సన్నిధికి వస్తున్న నీ బిడ్డలను దీవించండి. అంత మటుకే కాదు నాయన, కొంతమంది ఆదివారం రోజున ప్రభు పనులు పెట్టుకుని
అయా ఆదివారం దినం ప్రయాణం చేస్తారు నా తండ్రి. కుటుంబంలో ఖాళీగా కూర్చున్నటువంటి వారిని దర్శించిన ఆయన, అది క్షేమం కాదు నాయన, అది ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, క్షేమాన్ని ఇవ్వదు నాయన, సమాధానం ఇవ్వదు నాయన. ఎంతమంది ఈ రోజు తండ్రి ఆదివారం దినమున కుటుంబంలో కానీ ఎదుగోనైనా వారు పని పెట్టుకుంటున్న వారందరినీ ప్రభు మీరు దర్శించండి. ఈ మాటలు వారి హృదయంలో అయా నా తండ్రి నాటబడి నా తండ్రి అభివృద్ధిపరచండి. ఆదివారం దినం నీ ఆవరణ తొక్కడం ఆశీర్వాదం, నీ సన్నిధికి రావడం ఆశీర్వాదం, నీ సన్నిధిలో నిన్ను స్తుతించడం ఆశీర్వాదం, మీరు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని ఈ యొక్క పరిశుద్ధ దినం విశ్రాంతి దినమున ప్రభు నీ బిడ్డ నీ సన్నిధికి రావడానికి ఒకవేళ నా తండ్రి వారు నా తండ్రి తప్పని స్థితిలో ఉద్యోగము స్థితిలో ఉన్నప్పుడు పనికి రానప్పుడు ఉండొచ్చేమో కానీ నాయన అటువంటి వారు కాదు. ఉద్యోగంలో సెలవిచ్చి రానివంటి బిడ్డలు నాయన ఇంటిలో కూర్చున్న వారందరినీ ప్రభా వారి హృదయాలు తాకబడి వారందరూ కూడా నీ ఆవరణ తొక్కి మీరిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని, మీరిచ్చేటువంటి ఆ గొప్ప కృపను పొందుకోవాలని రావడానికి నీ బిడ్డలకు ప్రేరేపించి వారు నడిపించి మీరు నడిపిస్తే వాళ్ళు వస్తారు నాయన. మీరు వాళ్ళతో మాట్లాడమని ప్రార్థన స్తుతిస్తూ ఈ దినమంతా కూడా వారందరూ కూడా క్షేమంగాను ఆరోగ్యకరంగా మరి ఈ దినమున ప్రభు ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ మరి ఎవరైతే అతన్ని శుభకార్యాలు చేస్తున్నారు వారందరూ కూడా క్షేమాభివృద్ధితో సంతోషంతో సమాధానకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని, మరి ఎందరైతే నా తన్ని దుఃఖంతున్న వారిని ఓదార్చమని ప్రార్థిస్తూ మహిమపరుస్తూ ఈ దినమంతా నీ కృపాచ్యమని బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.